నెల్లూరు బారాషేద్ దర్గా వద్ద రెండో రోజు భక్తులతో బారాషేద్ దర్గా కిటకిటలాడుతుంది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆ దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం దర్గా ఎంట్రన్స్లో ఉన్నాం. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అయితే ఆ దర్శనం కలిగిస్తున్న హడావుడి ఎలా ఉందో, రద్దీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బారాషేద్ దర్గా లోపల ఉన్నాం. ప్రస్తుతం బారాషేద్ దర్గా లోపల పెద్ద ఎత్తున భక్తులు దర్శనాన్ని చేసుకునేందుకు చూస్తున్నాం. విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ బారా షహీదులు ఎవరైతే ఉన్నారో, వీర మరణం పొందినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరులను బారా షహీదులను దర్శించుకుంటున్నారు. భక్తి విశ్వాసాన్ని ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషేద్ దర్గా రొట్టెల పండుగ రెండో రోజు కోలాహలం జరుగుతుంది. దేశం నలుమూల నుంచి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు బారాషేద్ సమాధిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. సొన్నాల చెరువు భక్తులతో కిటకిటలాడుతుంది. కోరికలు నెరవేరినటువంటి వారు రొట్టె వదులుతుంటే అదే కోరిక కోరుకునే వారు వాటిని పట్టుకుంటున్నారు. చదువు, సౌభాగ్యం, వ్యాపారం, ఇల్లు, ఆరోగ్యం, పెళ్లి, సంతానం, ఇలా రకరకాల రొట్టెలు ఉంటాయి. అయితే ఏదైతే స్పష్టంగా విజువల్స్ చూస్తూ ఉన్నాం, ఆ భక్తులు ఆ క్యూ లైన్లో ఉండే భక్తులు చూస్తూ ఉన్నాం. క్యూ లైన్లో వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతుంది. బారా షహీదుల దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. పురుషులు, మహిళలకు వేరువేరుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లు అన్ని నిండిపోవడంతో రహదారిపైన భక్తులు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉంటూ బారా షహీదులను దర్శించుకుంటున్నారు. ఏదైతే ఆ ప్రస్తుతం మనం బారాషేద్ దర్గా లోపల ఉన్నాం. ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని బారా షహీదులు ఏదైతే వీర మరణం పొందినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో బారా షహీదులు దర్శించుకుంటున్నారు. బారా అంటే ఉర్దూ, 12 సంఖ్య ఉర్దూలో బారా అంటారు. వీర మరణం పొందినటువంటి అమరులను షహీదులుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ దర్గానే ఏర్పడింది. బారాషేద్ దర్గాకు ప్రత్యేక ఒక చరిత్ర ఉంది. దేశం నలుమూల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఇతర కడప దూర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తూ ఉంటారు. ఏదైతే లోపల ఆవరణలో ఉన్నటువంటి మేము చూస్తున్నటువంటి ఏదైతే ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా అడుగడుగున పోలీసులు కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చూస్తూ ఉన్నాం. తొలి రోజు సొందల మాలితో తొలి రోజు రొట్టెల పండుగ మొదలైంది. సొందల మాలిలో 12 మంది వీరుల సమాధులకు ఔషధ లేపనం చేశారు. ఈరోజు కీలకంగా ఉన్నటువంటి ఈరోజు గంధ మహోత్సవం అమేనియా మసీద్ నుంచి గంధ మహోత్సవం ఊరేగింపుగా రానుంది. అయితే ఈరోజు రాత్రి గంధ మహోత్సవం జరగబోతుంది. కడప పీఠాధిపతి ప్రార్థనల అనంతరం గంధ మహోత్సవం లేపనం చేస్తారు. 12 మంది బారా షహీదులను అనంతరం ఈరోజు రేపు రొట్టె మార్పిడి ప్రధానంగా ఉన్నటువంటి రొట్టె మార్పిడి కార్యక్రమం జరగబోతుంది. ఈరోజు బయట ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా భక్తులు తాగి చూస్తూ ఉన్నాం. బారా షహీదులు ఏ విధంగా దర్శించుకుంటున్నారు స్పష్టంగా విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఈ దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భక్తులు స్పష్టంగా బారా షహీదులను దర్శించుకునే విజువల్స్ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా స్పష్టంగా ఏదైతే విజువల్స్ మనం స్పష్టంగా చూసినట్లయితే భక్తులు చూడండి బారాషేద్ దర్శించుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద నెల్లూరు బారాషేద్ దర్గాలో రొట్టెల పండుగకు సంబంధించినటువంటి
ప్రస్తుతం బారాషే దర్గాలో చెన్నై నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబం మొత్తం ఉంది. ఒక కుటుంబం ఎక్కడి నుంచి వచ్చారని ఆరాధిస్తే చెన్నై నుంచి వచ్చామని చెప్తున్నారు. ఏదైతే ఏ రొట్టె పట్టుకుని వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచో? కాసే चेन्नई से आती हुई। कब से आते हैं आप? हमें 4-5 साल से आलोक ही। क्या रोटी पकड़ना है? हमें रिज़्क़ की रोटी, सेहत की रोटी पकड़ने आको ही। कैसा है ये? अल्हम्दुलिल्लाह अच्छा है। पूरा तुम्हें अकेले आए फैमिली आए? नहीं, हमें पूरे 4-5 फैमिली मिल को आको ही। अच्छा है, हेल्थ अच्छा है? हाँ अच्छा है, अल्हम्दुलिल्लाह अच्छा है। कैसा है ये यहाँ का एयरपोर्ट? बहुत 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 अच्छा है, बहुत करामत का दरगाह है। गए साल है ना तुम्हें? ये साल से ये साल कहता कि इम्प्रूवमेंट है। और तुम्हें क्या रोटी पकड़नी है? रिज़्क़ की रोटी पकड़ने। रिज़्क़ की रोटी। गए साल ये साल कैसा है? परवाने अल्हम्दुलिल्लाह अच्छा अच्छा है। जान अच्छा है, जान हाँ अच्छा अच्छा जाना अच्छा है परवाने। क्या रोटी पकड़ना है? रोटी हाँ क्या रोटी पकड़ना है? नहीं क्या भी अभी मंगलक गए ने अब जारी मंगलक को आने इंशाल्लाह घर के वास्ते हाँ मंगलक को जाने ही अभी मिले को आए जाको अंदर माशाल्लाह बहुत प्यारा है नज़राना बहुत पब्लिक भी है पहली बार आको ही इंशाल्लाह जो भी हमें ये कर लग जारी हुआ तो इंशाल्लाह आते साल ज़रूर आती हैं हमें नहीं फेस्ट अभी फेस्ट इन सो हमें फर्स्ट को ही हमारी फैमिली के साथ इंशाल्लाह पूरा ये हुआ तो इंशाल्लाह अब एक साल को आती हूँ। आप बोलो कौन सा रोटी पकड़ना है इधर? सलाम अलैकुम। अच्छा है, बहुत अच्छा है। रोटी पका है। क्या रोटी पकड़ना है इधर? ओ जोनो रोटी। कैसा है? बहुत अच्छा है, अल्लाह फजल से अच्छा है। हमें पहले बार आया, पहला बार बहुत अच्छा दिखा है। अच्छा अच्छा बिरु बिरु आना पूरा अच्छा है। हमें कर्नूल से आया, कर्नूल से आया। हाँ कर्नूल। రొట్టెల పండుగలో భాగంగా రెండో రోజు సొన్నాల చెరువు వద్ద భక్తుల రద్దీ క్యూ కిటకిటలాడుతోంది. ప్రస్తుతం మనం సొన్నాల చెరువు వద్ద ఘాట్ వద్ద ఉన్నాం. పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు పెద్ద ఎత్తున రొట్టె మార్పిడి కార్యక్రమం చేసుకుంటున్నారు. గత ఏడాది ఏదైతే కోరిక తీరిందో ఈ ఏడాది ఆ రొట్టె వదులుకోవడం, అదే కోరిక కోరుకున్న వారు కొత్తగా ఈ ఏడాది కోరిక కోరుకోవడం అనేటువంటి రొట్టె మార్పిడి చేస్తూ ఉన్నారు. గత ఏడాది కోరిక తీరిన వాళ్ళు ఈ ఏడాది రొట్టె వదలడం, అయితే ఈ ఏడాది కొత్తగా కోరిక తీరడానికి కోసం అయితే ఏదైతే ఉందో ఆ చదువు రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె, పెళ్లి రొట్టె ఇలా అనేక 10-15 రకాల రొట్టెలు ఉన్నాయి. ఈ రొట్టెలే మార్పిడి చేసుకుంటా ఉన్నారు. సొన్నాల చెరువు వద్ద పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దేశ నలుమూలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూ రద్దీ చూస్తున్నాం. రొట్టె చూస్తున్నాం. ప్రస్తుతం మనం సొన్నాల చెరువు వద్ద ఉన్న సొన్నాల చెరువు వద్ద స్పష్టంగా చూసుకున్నట్లయితే రొట్టె మార్పిడి కార్యక్రమం జరుగుతూ ఉంది. వివాహ రొట్టె, ధన రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, ఇల్లు రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు పట్టుకుంటున్నారు. చూస్తున్నాం యువకులు కుటుంబ సమేతంగా వచ్చేసి బయట ప్రాంతాల నుంచి వచ్చేసి భారీగా రద్దీ క్యూ అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టె పెట్టుకుని వచ్చారు, ఎప్పటి నుంచి వచ్చినారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా నుంచి కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చేసారు. ఏ రొట్టె పట్టుకోవడానికి వచ్చారు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మాది బేసికలీ నెల్లూరే అండి, కాకపోతే ఉద్యోగం అదంతా అట్లాంటాలో
అమెరికాలో. ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయిపోయారు. అవునండి. ముఖ్యంగా అంటే ఆరోగ్యము అండ్ వ్యాపారం ఆ రెండు. పెళ్లి రొట్టె కోసం కూడా మా పెళ్లి రొట్టె అంటే మా మేనకోడలకిలే. సో వ్యాపారము ఆరోగ్యం అన్నట్టుగా వచ్చాం. చదువు పిల్లకాయలు ఉద్యోగం కూడా లేదు. సెకండ్ టైము నేను సంతాన రొట్టె లైక్ వీడు పుట్టినప్పుడు నేను పంచాను, ఇక ఇచ్చాను నేను. అప్పుడు నెరవేరినప్పుడు నేను పంచాను. అండ్ దెన్ దిస్ ఇస్ లైక్ ద సెకండ్ టైం వస్తున్నాను నేను. నాది ఫస్ట్ టైం. ఇంకా పట్టుకో చిన్నపిల్లలు కదా, నీకు తెలుసా అమ్మా? ఐడియా ఉందా? దర్శనం చేసుకున్నారా? నువ్వు చెప్పు. బాగానే ఉంది. అంత జనాలతో లైక్ హడావుడిగా ఉంది. అంటే మీరు ఎంతమంది వచ్చారు కదా, గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎలా ఉండదు? చాలా బాగుందండి. ఎందుకంటే ఇదివరకు అంటే నేను వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఈ మెట్లు కానీ వ్యవహారం లేదు, డైరెక్ట్గా నదిలోకి దిగేట్టు ఉండింది. సో నాకంటే కూడా ఇంకా మా అక్క మా అమ్మ వాళ్ళ ద్వారా వచ్చాం. మా ఆవిడే వచ్చింది అది వరకు. సో ఏర్పాట్లు అంటే ఇంతమంది అనుకోలేదు. అండ్ పోలీస్ వ్యవస్థ కానీ పారిశుద్ధ్యం కానీ అదంతా అద్భుతంగా ఉందనిపించింది. ఇది నా ఫస్ట్ టైం రావడం. నెల్లూరు చాలా వచ్చినా కానీ రొట్టెల పండుగ ఇది ఫస్ట్ టైము. మాకు చదువు రొట్టె తీసుకొస్తున్నారు, దానికంటే ఇంకేం అవసరం లేదు. అందరికీ నమస్కారం. మేము ఫస్ట్ టైం వచ్చాము రొట్టెల పండుగకి. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. నేను ఉద్యోగ రొట్టె తీసుకున్నాను. ఈ ఇయర్లో నాకు ఉద్యోగం వస్తే మళ్ళీ వచ్చి ఉద్యోగ రొట్టె వదులుతానని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఏం పేరు నీ పేరు? ఎక్కడ, ఏ ఊరు మీది? నెల్లూరు. ఎందుకు వచ్చా ఇక్కడికి? ఎవరికి? చదువు రొట్టె. ఏం చదువుతున్నాను? నేను ఫస్ట్ క్లాస్. ఏ స్కూలు? నారాయణ. ఓకే. ఈ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మేము ఈ దర్గాకి విచ్చేయడం జరిగింది. మేము నెల్లూరు ప్రాంతమే సిటీ వాసులు. మేము 15 సంవత్సరాల నుంచి డైలీ ఎవ్రీ ఇయర్ బాకీ రొట్టె కానీ గృహ రొట్టె చదువు రొట్టెలు ఇలా పట్టుకోవడం వదలడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సంస్కృతి నమ్మకము ఏమో కానీ ఆ దైవ సంకల్పం పరంగా మేము కోరుకున్నవన్నీ నెరవేరినాయి. ఇవి దిగ్విజయంగా ఇంత మంది జనాల నమ్మకంతో ఉంది అంటే అది సంకల్పంలో ఒక నమ్మకం, ఒక దైవ అదృష్టం కూడా ఉందని భావిస్తున్నాను. కాబట్టి అందరూ దీనికి నమ్మకంగా. అంటే మీరు ఫస్ట్ టైం ఇక్కడ రావడం? లేదు చాలా ఏర్పాట్లు ఎలా ఉండే? బాగుంటాయండి. అంటే మీరు అనుకున్నటువంటి అన్ని నెరవేరాయా? మీరు చెప్పండి, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉంటాయి? బాగున్నాయండి. ఫస్ట్ టైం మీరు ఇక్కడ రావడం? లేదండి, 15 years నుంచి వస్తున్నాను. చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి? బాగున్నాయండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా జనాలు ఎక్కువ వస్తున్నారు. नौकरी की रोटी लेने के लिए आया कर्नूल। कब से आते इधर? तो मेरी दीदी यहाँ पे ही है, बस 1 साल हो आने लगे। कई साल आए इधर? हाँ आए थे। बेटे को बच्चे होने के लिए मान ले थे, ओके हो गया वो। 3 साल से आ रहे हैं? हाँ 3 साल से आ रहे हैं। अब तो बच्ची को बेटा हो गया। हाँ इसलिए हम नौकरी की रोटी के वास्ते फिर छोड़ने के लिए आए. మేము కర్నూలు నుంచి వచ్చాము. మాకు పిల్లలు కావాలని, మా కూతురికి మ్యారేజ్ కావాలని వచ్చాము. మ్యారేజ్ అయింది, పిల్లలు కావాలనుకున్నాము. పిల్లలు ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు కావాలనుకున్నాం. చదువు పూర్తిగా అయింది, చదువు కూడా పూర్తిగా చేసేస్తున్నారు. నర్సింగ్ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈమె బ్యాంకులో చేస్తుంది. ఇంకా గవర్నమెంట్ జాబ్ రావాలని మేము కోరుకొని ఇక్కడికి వచ్చాము. అంటే మీరు రొట్టె పట్టుకుంటూనే మీకు జాబ్ వచ్చింది, మీరు నమ్మకంతో ఉన్నారు? అవును, నమ్మకంగా ఉన్నాము. ఆమె చదువు అప్పటికి పూర్తి కాలేదు నర్సింగ్, ఇప్పుడు పూర్తి అయిపోయింది, జాబ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రావాలని వచ్చాము. ఎస్ఐలో 3 మార్క్సులలో పోయినారు వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఎస్ఐ రావాలని మళ్ళీ వచ్చినాం. మేము ఎస్ఐలో పోయినాము, మళ్ళీ నెక్స్ట్ ఎస్ఐ వస్తుందని ఒక నమ్మకంతో మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడికి. నెక్స్ట్ మళ్ళీ ఎస్ఐ రావాలని, సో దానికోసం వచ్చాము. ఫైనల్ మార్క్స్లో పోయినారు, ఇప్పుడు అట్లా కాకుండా మాకు ఇవ్వాలని వచ్చాము. అట్లా. థ్యాంక్ యూ. బెంగళూరు. ఏ రొట్టె పట్టుకోవడానికి? बरकत की रोटी. बरकत की रोटी. ये फर्स्ट टाइम आए तो दूसरे? फर्स्ट टाइम. कैसा माना तुम आपको इधर? वो हमारे दीदी उन्होंने बोले थे ऐसा रोटी मिलती है घर को, बोल को उससे आए थे. ये पकड़े रोटी पकड़े? नहीं मिली, हम ना छोड़े लेकिन मिली नहीं. कैसा है यहाँ सहूलत? कैसा है सहूलत? तो अच्छी है, परवाह नहीं. अच्छा है. हाँ लेकिन रोटी मिली नहीं.
సో చూశారు కదా, రొట్టె పట్టుకుంటే ఖచ్చితంగా కోరిక తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం, గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా వస్తున్నాం, ఖచ్చితంగా మా కోరిక నెరవేరిందంటూ భక్తులు తెలుపుతున్నారు. రేపు అసలైన కీలకమైన రొట్టె మార్పిడి కార్యక్రమం జరగబోతుంది. ఈ రోజు రెండో రోజు కూడా సొన్నాల చెరువు వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇది మొత్తం మీద సొన్నాల చెరువు వద్ద భక్తులు చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ గణేష్తో మహిత్, NT న్యూస్, నెల్లూరు, సొన్నాల చెరువు వద్ద నుంచి. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.